Okay. So next exercise. శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. శ్వాస వదులుతూ ముందుకు వంచండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీ మెడ పైన మైండ్ ఫోకస్ చేయండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, up, down. Come to center. Sides. భుజాలు అలా దిగకుండా కేవలం తల మాత్రమే. శ్వాస వదులుతూ ఎడమ పక్కకు వంచాం. శ్వాస తీసుకుంటూ సెంటర్. శ్వాస వదులుతూ మళ్ళీ ఆపోజిట్. మెడ సైడ్స్ గమనించండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, down, up, down, up, down, up, down, up, down, up. Now twisting. భుజాలు తిరగద్దు, కేవలం తల మాత్రమే తిప్పండి. ఎడమ భుజం నుంచి వెనకకు చూడండి. శ్వాస తీసుకుంటూ ట్విస్టింగ్ నెక్ గమనించండి. శ్వాస వదులుతూ కంపస్ సెంటర్. మెడ పైన మైండ్ ఫోకస్. అపోజిట్. ఇన్హేల్, exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Rotation. Inhale, your chin up, half circle. Exhale, your chin down. Inkoka half circle. Continue. 1. Observe a little bit sounds. చిన్న చిన్న శబ్దాలు, చిన్న శబ్దాలు గమనించండి. మెడ భాగంలో చిన్న శబ్దాలు గమనించండి. ఇంట్లో ఊరుస్తున్నారు. అక్కడ వ్యాయామం, ఇక్కడ వ్యాయామం. దట్ ఇస్ వితౌట్ అవేర్నెస్, దిస్ ఇస్ విత్ అవేర్నెస్. అక్కడ మనకు 30% బెనిఫిట్స్ వస్తే ఇక్కడ మనకి 80% వస్తాయి. విత్ అవేర్నెస్. Do with awareness. Opposite. Anti-clockwise. Anti-clockwise. ఏ భాగాన్ని కదలిస్తున్నారో మైండ్ అక్కడ ఫోకస్ చేయండి. 100% బెనిఫిట్స్. లేకపోతే ఇంట్లో ఊడ్చే వారికి మనకు తేడా లేదు. కంపస్ సెంటర్. చేతులు ముందుకు చాపండి. తిరిగి బిగించండి. టైట్, టైట్, టైట్. అరచేతులు ఆస్వాదించండి. స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up and down, up, down, up, down. Normal breath. Normal breath. Observe your wrist. Speed up, speed up, speed up. Sides, sides, sides. తిరిగి బిగించండి. Rotation. Observe a little bit sounds. మణికట్టులో చిన్న చిన్న శబ్దాలు ఆస్వాదించండి. Anti-clockwise. Anti-clockwise. Elbows. 1, 2, 3, 4, 5. So ఇలా rotation. Down, exhale. Up, inhale. Exhale. Inhale. Continue. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 5, 4, 3, 2, 8. Half butterfly. Sorry. Butterfly with your elbows. Inhale. Expansion. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, now let's release. Call release చేయండి. Leg exercise. రెండు కాళ్ళు కలపండి. చేతులు స్ట్రైట్ గా దాడి. వేలు బిగించండి. పాదాలు ఆస్వాదించండి. టైట్, 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 టైట్. స్ట్రెచ్. వెనక్కి స్ట్రెచ్. టైట్, స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
యాంకిల్స్ అలా వేళ్ళని నేలకి కిందికి నెట్టండి, మోకాలు లేపకండి. అబ్జర్వర్ లెగ్స్ మళ్ళీ వెనుకకు మార్చండి. 2 3 4 5 6 7 8 9 10 sides 1 2 3 4 5 6 7 8 9 10 rotation 1 2 3 4 5 anti-clockwise 5 4 3 2 1 knees 1 2 3 4 ప్రాబ్లం ఉన్నాయో అట్లాగే చేయండి. మిగతా వాళ్ళు కొంచెం ఇంకొక స్టెప్ ఎక్కువ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా కొంచెం స్పీడ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా స్టెప్ మీద ఉన్న వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10. ప్రాబ్లం ఉన్నవారు దయచేసి నేను ముందు చెప్పినటువంటి ఎక్సర్సైజ్ చేయండి. ప్రాబ్లం లేని వారు ఓకే, కుడి కాలు మలగండి, కుడి యాంకిల్ ఎడమ పైన ఇలా నెలకు వచ్చండి. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. సో కింద నెలకు చాలా వేగంగా చేస్తుంటారు, వేగంగా చేయకండి, వేగంగా చేయకండి. అక్కడ లిగమెంట్స్ ఉంటాయి, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కింద మెత్తగా ఉంటుంది, స్పీడ్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా డూ ఆపోజిట్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఈ మాత్రం చాలు. సో బోత్ లెగ్స్ రెండు పాదాలు కలపండి, నిటారు కూర్చుందాం. మోకాళ్ళను నేలకు నొక్కండి. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. నిటారు కూర్చోండి. సో వేగంగా కదల్చండి. కాన్సంట్రేట్ ఆన్ యువర్ బోత్ లెగ్స్. స్పీడ్ అప్ స్పీడ్ అప్ స్పీడ్ అప్. స్టాప్ ద ప్రాక్టీస్. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. సో లిటిల్ బిట్ డాన్స్. నిల్చోండి, అందరూ ఏం చూస్తున్నారు? కాలు చేతి కదల్చడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో మీ నోట్లో అలా నాలుకను ఇలా ఇలా కదల్చండి, లాలజల పడుతుంది. సేమ్ ప్రొసీజర్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. కాళ్ళు చేతులు ఇలా కీళ్ళు కదిల్చే వాళ్ళకి రక్త ప్రసరణ జరిగి మనకి అది దృఢంగా తయారై ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో అలా కాళ్ళు చేతులు కదిల్చే ప్రయత్నం చేయండి. సింపుల్ డాన్స్. రామ 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 జయ రామ 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 రామ. Pashupati
अनाथ रक्षक राम राम राम, आपत्कांडव राम राम राम। अनाथ रक्षक राम राम राम, आपत्कांडव राम राम राम। मैथिली नंदन राम राम राम, मारुति वंदित राम राम राम। मैथिली नंदन राम राम राम, मारुति वंदित राम राम राम। राम 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 राम, जय राम 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 राम। राम 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 राम, जय राम 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 राम। राम 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 राम, जय राम 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 राम। राम 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 राम, जय राम 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 राम। दशरथ नंदन राम राम राम, दशमुख मर्दन राम राम राम। दशरथ नंदन राम राम राम, दशमुख मर्दन राम राम राम। पशुपति नंदन राम राम राम, पाप विमोचन राम राम राम। पशुपति रंजन राम राम राम, पाप विमोचन राम राम राम। राम 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 राम, जय राम 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 राम। राम 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 राम, जय राम 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 राम। अनाथ रक्षक राम राम राम, आपत्कांडव राम राम राम। अनाथ रक्षक राम राम राम, आपत्कांडव राम राम राम। मैथिली नंदन राम राम राम, मारुति वंदित राम राम राम। मैथिली नंदन राम राम राम, मारुति वंदित राम राम राम। राम 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 राम, जय राम 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 राम। राम 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 राम, जय राम 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 राम। जय राम 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 राम, जय राम 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 राम। जय राम 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 राम, जय राम 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 राम। కళ్ళు మూసుకొని గమనించండి. అబ్జర్వ్ లంగ్స్ మూవ్మెంట్, పల్సేషన్, హార్ట్ బీట్, స్వెటింగ్, బాడీ అంతా బ్యూటిఫుల్ మసాజ్, బ్యూటిఫుల్ లూజనింగ్. గమనించండి. నాకైతే బాగా చెమట వచ్చింది. ఎవరైతే ఇన్వాల్వ్ అయి చేస్తారో చెమట తొందరగా వస్తుంది. అది నా ఎక్స్పీరియన్స్ అండి. ఇన్వాల్వ్ కాకుండా చేస్తే చెమట అంత తొందరగా రాదు. సో ఇలా మీ మతానికి సంబంధించిన ఒక భజన సాంగ్ వేసుకొని మీ యోగాలో ఒక 5 minutes మీ బాడీ లూజ్ చేసుకోండి. ఆసనా చేద్దాం. స్టాండింగ్ ఆసనాస్. 2 కాళ్ళు కలపండి. చేతులని థైస్ పైన తీసుకోండి. శ్వాస తీసుకుంటే 2 చేతులు తలపైకి ఇలా తీసుకోండి. లైట్ గా బాడీ స్ట్రెచ్ చేయండి. లైట్ గా స్ట్రెచ్ చేయండి. సాధ్యమైతే మీ హీల్స్ లేపండి. కళ్ళు తెరవండి. ముందట ఒక పాయింట్ చూజ్ చేసుకోండి. లైట్ స్ట్రెచింగ్. నార్మల్ బ్రెత్. బొటన వేలు కానుంచి అరచేతుల వరకు బాడీ హాయిగా సాగదీయబడు. ఆ సాగడాన్ని మీరు ఆస్వాదించండి. ఎక్సేల్. నెమ్మదిగా చేతులు దించండి. మళ్ళీ 2 చేతులు మీ సైడ్ గా థైస్. ఇప్పుడు సైడ్ నుంచి లేపండి. శ్వాస తీసుకుంటూ ఇలా అరచేతులు తిప్పండి. చేతులు తలపైకి తీసుకోండి. నమస్కార స్థితి. మీ కండ కండరాలు చెవులకు తగలాలి. మోచేతులలో వంపు లేదు.
బాడీని లైట్ గా స్ట్రెచ్ చేయండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ సాగినటువంటి ఊపిరితిత్తులను ఆస్వాదించండి. నార్మల్ బ్రెత్. ఇప్పుడు కుడి పక్కకి ఇలా వంగండి లైట్ గా. కంపోజ్ సెంటర్. మళ్ళీ లెఫ్ట్ ఇలా. ఇన్హేల్, శ్వాస వదులుతూ నెమ్మదిగా దించండి. రిలాక్స్. మీ రెండు చేతులలో బ్యాలెన్సింగ్ బ్లడ్ సర్క్యులేషన్ గమనించండి. పక్షవాతం అనేది చేతులకు మీకు జీవితంలో రాదు ఈ ఆసనం చేస్తే. Come to sitting position. Stand on your knees. మోకాళ్ళ పైన నిల్చోండి. సో మోకాళ్ళ మధ్య ఒక ఫీట్, రెండు చేతులు మీ సైడ్ ఆఫ్ ద థైస్. అర్ధకట్ చక్రాసన్ అండ్ స్టాండింగ్ నీస్. కుడి చేతిని శ్వాస తీసుకుంటూ లేపండి ఇలా. అరచేతి తిప్పండి, ఇంకా శ్వాస తీసుకుంటూ చేతిని తలపైకి తీసుకోండి. కుడి మోకాల నుంచి కుడి అరచేతి వరకు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్. శ్వాస వదులుతూ చిరునవ్వు నవ్వుతూ ఎడమ పక్కకు నాలాగా వంగండి. మోచే వంచకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కాస్త టవెల్ సపోర్ట్ తీసుకోండి కింద. తీవ్రంగా ఉన్నవారు చేయకపోవడం మంచిది. కళ్ళు మూసుకోండిగా. నార్మల్ బ్రేక్. మీ గుడి పక్కన గమనించండి. లంగ్స్ గమనించండి. నిద్రావస్థలో ఉన్నటువంటి మీ కణాలు అవి కాస్త స్టిమ్యులేట్ అవుతాయి. ఇన్హేల్, స్ట్రెచ్, చార్ విత్ ఎక్సేల్. అరచేయి భుజం వరకు రాగానే గ్రౌండ్ డైరెక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎడమ చేయి లేపుదాం శ్వాస తీసుకుంటూ. ఇన్హేల్, టర్న్ యువర్ పామ్, ఫుల్ ఇన్హేల్, స్ట్రెచ్ ఫ్రమ్ లెఫ్ట్ నీ టు లెఫ్ట్ పామ్, స్ట్రెచ్. ఎక్సేల్, శ్వాస వదులుతూ ఇలా. నాలాగా చేయండి, మో చేతిలో వంపు లేదు. నార్మల్ బ్రెత్. Inhale, stretch and exhale. Now, కుడి పాదం ముందుకు చాపండి. ఒకటే లైన్ లో ఉంచకండి. పాదం మోకాలు బ్యాలెన్స్ ఆగదు. కొంచెం కుడి పాదము శ్రీనివాస్ గారు, మీ వీడియో ఆగిపోయింది, ఆడియో కూడా. అన్న నమస్కారం. వీడియో రావట్లేదన్నా. కాల్ వచ్చింటది, వారికి కాల్ వచ్చింటది. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినపడట్లేదు. ఇప్పుడు ఓకేనా? ఓకేనండి, ఓకేనండి. ఓకే. అవుతుంది. ఓకే.
ఓకేనా సింహాజీ ఇప్పుడు? ఓకే అండి. ఓకేనా? సో 2 చేతులు ముందుకు చాపండి. శ్వాస తీసుకుంటూ ఇలా మీ భుజాల లెవెల్లో 2 చేతులను చాచండి. మీ లంగ్స్ ఒక టెక్స్ట్ బుక్ లాగా ఓపెన్ అయ్యాయి. నార్మల్ బ్రీతింగ్. ఎక్సేల్, శ్వాస వదులుతూ. డూ ఆపోజిట్. ఎడమ పాదం ముందుకి 2 చేతులు జోడించండి. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్. నార్మల్ బ్రెత్. మీ మోకాళ్ళకి పాదానికి ఒకటి లైన్ లో ఉంచకండి, ఉంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. Exhale. Now release the hand. Come to Sukhasana. Sukhasana కూర్చోండి. పరివృత్త సుఖాసన. సింపుల్ ఆసన బట్ హైలీ బెనిఫిట్స్. ఎడమ అరచేయి కుడి మోకాలుగా వేసుకోండి. కుడి చేతిని వెనుక విడిచుకోండి. పొట్టను స్థూలాగా తిప్పండి. కుడి భుజం నుంచి వెనకకి చూడండి. నార్మల్ బ్రెత్. Exhale, come to center. Do opposite. ఇలా బ్యాక్ వల్ల కట్టుకుని సౌండ్ వస్తుంది. నార్మల్ బ్రెత్. Exhale, come to center. Now, జాను స్థిరాసన. ఎడమ కాలు ఇటు ఎడమ పక్కకు చాచండి. వీలైతే 90 డిగ్రీస్ తీసుకోండి కాళ్ళని మీ బాడీకి. కుడి పాదము ఎడమ తొడకు టచ్ చేయండి. ఎడమ చేతిని మీ మోకాళ్ళ దగ్గర ఆనిస్తారా, పిక్క కండరాల దగ్గర ఆనిస్తారా, మీ కెపాసిటీ. సో కుడి చేతిని తలపైకి లేపండి. ఇలా దండకండరం చెవికి తగలాలి. ఇక ఎడమ చేతిని అటు కాలుకెళ్ళి అలా జార విడుస్తూ ఇలా వంగండి ఎడమ పక్కకి. నాలాగా మోచేతిలో వంపు లేకుండా చూడండి. ఇక్కడికి రాగానే కొందరికి హాయిగా ఆనందకరమైన మసాజ్ అవుతుంటుంది. కళ్ళు మూసుకొని ఆస్వాదించండి. లేదు నా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, నాకు ఇంకా ఆ నొప్పి రావడం లేదు అంటే మీ కంఫర్టబుల్ ఇలా వంగండి. ఇలా కళ్ళు మూసుకోండిగా. ఆనందకరమైన నొప్పిని మీరు ఆస్వాదిస్తున్నారు. మీ పక్కలో ఒక 10 మంది బట్టి లాగిన అలాంటి అనుభూతి అక్కడ రాదు. Inhale. Release the hands one by one. Do opposite. కుడి కాలు చాచండి. ఎడమ చేయి అప్. Inhale. Exhale. ఇలా inhale and exhale. Release the hands. With our lungs specialization asana, Vajrasana. Very beautiful asana to improve our lung capacity. ఇలా వజ్రాసనలో కూర్చోండి. 2 చేతులు ఇలా వెనక్కి తీసుకోండి. ఇలా చాపని విశాలం చేయండి. తలని వెనుకకు వంచండి. ఇలా నార్మల్ బ్రెత్. నార్మల్ బ్రెత్. ఎక్సేల్, శ్వాస వదులుతూ. రిలీజ్ ద హ్యాండ్స్, రిలీజ్ ద లెగ్స్. తిరిగి వెల్లెలకలో పడుకుందాం. గో టు శవాసన.
అందరికి ఇష్టమైన ఆసనం, బట్ ఇది వెరీ డిఫికల్ట్. ఆ విషయం మీకు తెలియదు. సార్ మీ వాయిస్ వస్తలేదా? వస్తుందండి, వస్తుంది. ఓకే, సో జఠర పరివర్తన 2 చేద్దాం ఈరోజు. సో 2 చేతులు ఇలా భుజాల లెవెల్లో చాచండి. నిన్న ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక పక్కకు వంచాం. సో మీరు ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాగే చేయండి, లాగానే. లేని వాళ్ళు 2 కాళ్ళు ఇలా లేపండి. లేపేసి 2 కాళ్ళు కుడివైపు ఇలా ఇలా తల ఆపోజిట్, తల ఆపోజిట్. జఠర పరివర్తన 2. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నేరుగా లేపండి, లేకపోతే ఫోల్డ్ చేసి ఇలా లేపండి. లేపేసి ఆపోజిట్ ఇలా. మీ కాళ్ళకి ఇటు ఆ ముండానికి 90 degrees మెయింటైన్ చేయండి. నడుము నుంచి మెడ వరకు, మీ వేస్ట్ రీజియన్ నుంచి పాదాల వరకు 90 degrees మెయింటైన్ చేయండి. సాధ్యమైతే ఎడమ అరచేతోటి ఆ బొటన వేలు పట్టుకునే ప్రయత్నం చేయండి, ప్రాబ్లం లేని వాళ్ళు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇలా సెంటర్. మీ స్టెమినా ఉంటే నేరుగా లేపండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయకండి. రిలాక్స్. దిస్ ఇస్ జఠర పరివర్తన 2. ఇప్పుడు సింపుల్ సరళ మత్స్యాసనం. కుడి చేతిని కుడి తొడ కిందికి, ఎడమ చేతిని ఎడమ తొడ కిందికి తీసుకోండి ఇలా. 1, 2లో ఇలా మోచేయి అరచేయి సపోర్ట్ తోటి మీ అప్పర్ బ్యాక్ లేపండి. చాటుని టెక్స్ట్ బుక్ లాగా ఇలా ఓపెన్ చేయండి. ఇలా చేయండి. చేసేసి తలను నేల కానించండి. నార్మల్ బ్రేత్ గమనించండి, మీ లంగ్స్ గమనించండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను నేల కానించే వెనకకి అలా జరపండి. చేతులు రిలీజ్ చేయండి. తలను గమనించండి. హాయిగా స్లైట్ గా పెయిన్ వస్తుంది. సూక్ష్మ రక్తనాళాలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మీ బ్రెయిన్ లో మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అప్పుడు మైండ్ బాగా పనిచేస్తుంది. ఏకాగ్రత జ్ఞాపక శక్తి రావడానికి ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆసన. లంగ్స్ టెక్స్ట్ బుక్ లాగా ఓపెన్ అయ్యాయి కాబట్టి మనకి లంగ్స్ డిజార్డర్స్ లైక్ COVID-19, అస్తమా ఎక్సెట్రా ఎక్సెట్రా వాటికి బాగా పనిచేస్తుంది. సో తిరిగి పొట్టపైన పడుతున్నాం. భుజంగాసనం వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో అరచేతులు మోచేతులు మీ ఛాతీకి ఇరువైపులా ఆనించండి. 2 కాళ్ళు కలపండి. 1వ స్థితి ఇది. 2వ స్థితిలో శ్వాస తీసుకుంటూ లేపండి ఇలా నాభి నుంచి తల వరకు. 2 ఫీల్స్ కూడా కలిపే ప్రయత్నం చేయండి. నార్మల్ బ్రేత్. శ్వాస వదులుతూ 4. దీనికి విలోమం ఏకపద శలభాసన వేరియేషన్ 2. నిన్నలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీ చేద్దాం. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా ఆనించండి. ఎడమ పాదాన్ని మీ కుడి తొడకు సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేసి కుడి కాలు స్ట్రైట్ గా లేపండి. మీ ఎడమ పాదము మీ మోకాలకి కొంచెం పైన ఉంది. నార్మల్ బ్రెత్. మళ్ళీ ఆపోజిట్. కుడి పాదము మీ ఎడమ మోకాల పైన ఆ తొడ పైన ఆనించండి. ఎడమ కాలు స్ట్రైట్. కళ్ళు మూసుకొని గమనించండి. లోయర్ అబ్డామెన్. Exhale, raise the both legs, relax in Makarasana. ఇలా
తిరిగి వెళ్ళి పడుకుందాం. భారతదేశానికి మధ్యప్రదేశ్ ఏ విధంగానో మన శరీరానికి పొట్ట మధ్యప్రదేశ్. 80% రోగాలు అక్కడి నుంచే వస్తున్నాయి. COVID-19 పోయినాక కిడ్నీస్ కి, లివర్స్ కి, అలా ఇంటెస్టైన్ పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి అబ్డామినల్ డిజార్డర్ స్పెషల్ 2 కాళ్ళు మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. ఇలా శ్వాస పిలుతూ నెమ్మదిగా కట్టగట్టండి. ఇలా మెడనెత్తు ఉంటే తల లేపకండి. ఇక 2 చేతులతో కట్టగట్టండి. ఇక ఒక పద్ధతి ప్రకారంగా బిగించండి. టైటన్ బిగించండి. టైటన్. మీకు గ్యాస్ ట్రబుల్ ఉంటే ఇప్పుడే గ్యాస్ వెళ్ళిపోతుంది. టైటన్. టైట్ 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 టైట్. హైపర్ టెన్షన్ ఉంటే ఎక్కువగా నొక్కకండి. మెయింటైన్ few seconds. Inhale, release the hands, release the legs, relax in Shavasana, Anandasana. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్, 2 చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. Collapse your body, close your eyes. Observe your breathing with your abdominal movement. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట పైకి లేస్తుంది. శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందికి దిగుతుంది. శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని ఒక 2 నిమిషాలు మీరు ఆస్వాదించండి. జీవితం లేదు. ఒక క్రమశిక్షణ జీవితానికి మన జీవితం అలవాటు పడింది. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాము, పోయేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తాం. ఇదంతా మాయ. హాయిగా ఆనందంగా విశ్రాంతి పొందండి. నో టెన్షన్. ఇప్పుడు ఒకటే పేరులో ఆ ఓ మా కాంబినేషన్ ఓంకార శబ్దం చేయండి. 25% ఆ అని చెప్పండి, 25% ఓ అని చెప్పండి, 50% అని చెప్పండి. ఆ చెప్పేటప్పుడు నడుము నుంచి పాదాల వరకు గమనించండి. ఓ చెప్పేటప్పుడు నడుము నుంచి మెడ వరకు గమనించండి. చెప్పేటప్పుడు తలని గమనించండి. డీప్ బ్రీత్. ఓంకార శబ్ద తరంగాల ప్రకంపనలు మీ బాడీలో వెదజల్లబడ్డాయి. ఆస్వాదించండి. రిలాక్స్. బాడీ అలానే శవాసంలో ఉండి 100% ఇన్వాల్వ్ అవుతూ మీ శరీరంలో సూక్ష్మ ప్రకంపనలు వచ్చేలాగా, శరీరంలోని ప్రతి కండరము కదిలేలాగా 1 నిమిషము జీవిస్తూ ఇన్వాల్వ్ అవుతూ
నవ్వే ప్రయత్నం చేయండి. నిన్ను ఎవరు చూడరు, ఈగో అడ్డు రాదు. కమాన్, స్టార్ట్ ద లాఫింగ్. కమాన్, నవ్వండి, లేకుంటే ఏడుస్తారు జీవితంలో. ఇంకా నవ్వండి. నెమ్మదిగా రెండు కాళ్ళు కలపండి, చేతులు ఫింగర్స్ లాక్ చేయండి, తల వెనుకకి చాపండి, బొటన వేలు అటు కిందికి నేలకు నొక్కండి, స్లైట్ గా స్ట్రెచ్ చేయండి బాడీని. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. Now slowly release the hands. రెండు చేతులు పాడి పక్కకు తీసుకోండి, ఎడమ కాలు మలవండి, ఎడమ చేతిని నాభి పైన ఆనించండి, కుడి చేతిని తల వెనుకకు చాపండి. టర్న్ రైట్ సైడ్. ఎడమ కాళ్ళ కుడి కాలు పైన ఆనించండి, ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతీ ముందు నేలకు ఆనించి రెండు చేతుల సపోర్ట్ తోటి ఇలా లేచి కూర్చోండి. కమ్ టు సుఖాసన్. కమ్ టు సుఖాసన్. ఒక 12 minutes ప్రాణాయామ చేద్దాం. పద్మాసన గాని వజ్రాసన గాని కూర్చోండి. వెన్నెముక మెడకాల నిటారుగా ఉంచండి. రెండు చేతులు చిన్ముద్ర ఇలా మోకాళ్ళ పైన ఆనించండి. శ్వాసను తుమ్మినట్టుగా బయటకు పంపండి, పొట్ట లోపలికి కనండి. మళ్ళీ ఆటోమేటిక్ ఇన్హేల్ అవుతుంది. మీ మైండ్ 4 హెడ్స్ లేదా పొట్ట పైన కేంద్రీకరించి చిరునవ్వు నవ్వుతూ మీరు ఎంత తుమ్మినట్టుగా చేస్తే మీ లోపల ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియా, పాథోజన్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలా వేస్ట్ అంతా బయటకు వెళ్తుంది. ఇట్స్ అప్పర్ రెస్పిరేటరీ క్లీన్సింగ్ టెక్నిక్, వెరీ పవర్ఫుల్. కాకపోతే ప్రాబ్లమ్స్ ఉన్న వారం 30 ఆవర్తనాలు మాత్రమే చేయాలి. అంటే 30 strokes for minute. ఇలా లేని వాళ్ళు క్రమక్రమంగా వేగాన్ని పెంచుతాం. స్టార్ట్. ప్రాబ్లం ఉన్నవారు అలాగే కంటిన్యూ చేయండి, మాతోటి పరిగెత్తకండి, మీకు దెబ్బలు తగులుతాయి. ప్రాబ్లం లేని వాళ్ళు క్రమక్రమంగా వేగాన్ని పెంచండి, చిరునవ్వు నవ్వుతూ. ఇంక్రీజ్ యువర్ స్పీడ్. కళ్ళు మూసుకొని గమనించండి. కేవల కుంభక స్థితి. శ్వాస ఆగిపోతుంది, ఆస్వాదించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ఈ వేగవంతమైనటువంటి కపాలభాతి ప్రాబ్లమ్స్ ఉన్నవారు చేయకండి.
ఓకే, అందరూ 3 minutes చేసే ప్రయత్నం చేయండి ప్రశాంతమైనటువంటి మనసుతోటి. భస్త్రిక ఇన్ వేరియేషన్, పిడికిలి బిగించండి, ఛాతి పైన తీసుకోండి. ఇది కూడా 30 rounds per minute. ప్రాబ్లం ఉన్న వారికి ఇలా ఇన్హేల్, ఎక్సేల్. చాలా మంది చేతులను మాత్రమే ఆడిస్తా ఉంటారు, మీ లంగ్స్ ను కూడా ఆడించండి. అప్, డౌన్, ఓకే. నా వాయిస్ అనుకూలంగా మీ హ్యాండ్ మూమెంట్ ఉండాలండి, మీకు మీరు చేయకండి. 1 2 కంటిన్యూ, 3 4 1 2 1 2 1 2 3 4 5 6 7 8 9 10. ప్రాబ్లం అలాగే కొనసాగించండి. మిగతా 1 2 1 2 1 2 1 2 స్పీడ్ అప్, 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. నేను చెప్పలేదు, కిందికి ఎందుకు దించారు? 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 పైకి తీసుకోండి. 2 డౌన్ హైస్. కళ్ళు మూసుకొని గమనించండి, లంగ్స్ గమనించండి. చిన్నప్పుడు స్వార్థం, ఈర్ష, ద్వేషం, కోపం ఇలాంటివి లేనప్పుడు మనకి లంగ్స్ బాగా ఉపయోగపడ్డాయి. పెద్దగిన కొద్ది అవి పెరుగుతున్నాయి, లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. విలోమ సంబంధం. Now, gently open the eyes. ఇది కూడా 3 minutes చేయండి, ఇన్వాల్వ్ అవుతూ. నెక్స్ట్ ప్రాణాయామం థొరాసిక్ బ్రీతింగ్. సో ఎడమ అరచేయి మీ ఛాతి పైన ఆనించండి. నిన్న అబ్డామిన్ చేసాం, ఈరోజు థొరాసిక్ చేస్తున్నాం. శ్వాస తీసుకునేటప్పుడు ఇలా హృదయ కండరాలని మీకు వీలైనంత ఒప్పించండి. బిగింపు లేదు, ప్రశాంతమైన మనస్సు. శ్వాస కాస్త వెనక్కి లాగండి. నిన్న పెద్ద వచ్చినంత రాదు, ఎందుకంటే రిబ్స్, గేజ్, బౌన్స్ ఉన్నాయి అక్కడ. కంటిన్యూ. ఇన్హేల్, ఎక్స్పాండ్ యువర్ లంగ్స్. ఎక్సేల్, కాంట్రాక్ట్ యువర్ లంగ్స్. Inhale, exhale. Please continue 2 minutes. కళ్ళు మూసుకోండి, మీ ఛాతీ పైన మైండ్ ఫోకస్ చేయండి, చిరునవ్వు నవ్వండి. ఎగ్జైల్ చేస్తూ ఆపేసేయండి. ఊపిరితిత్తులకి 3 భాగాలు ఉంటాయి, కింది భాగము, మధ్య భాగము, పై భాగము. COVID-19 వచ్చిన వారికి ఈ మధ్య భాగం నుంచి కింది భాగానికి దిగుతుంది. సో ఆ కిందికి దిగటం ప్రాణాయామం చేస్తే మనకి ఉపశమనం కలుగుతుంటుంది. నౌ అనులోమ విలోమ. ఎడమ చేయి చివముద్ర, కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మలవండి. బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం మోయండి, ఎడమ రంధ్రం నుంచి పాత గాలి పూర్తిగా వదలండి. దీన్ని మించిన ప్రాణాయామం లేదండి. మీరు 3 నిమిషాలు అలా ఇన్వాల్వ్ అయ్యేట్టు చేయండి, మీరే అనుభవిస్తారు. ఇప్పుడు ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. ప్రాణశక్తి ఎంత నింపితే అంత ఆరోగ్యం. మనసు ఎక్కడికన్నా వెళ్తే సగమే నిండుతుంది. ఇంట్లో పక్కడంలో పట్టుకున్నారు, అక్కడ సగమే నిండుతుంది. కొడి రంధ్రం నుంచి పూర్తిగా వదలండి. కార్బన్ డైఆక్సైడ్, టాక్సిన్స్
ఎంత వదిలితే అంత మనకి ఆరోగ్యం. మనసు లేకపోతే అది సాధ్యం కాదు. మళ్ళీ కురురంధ్రం నుంచి శ్వాస తీసుకోండి, ప్రాణశక్తి నింపండి, ఆస్వాదించండి చిరునవ్వు నవ్వుతూ. బొటనవేలు సహాయంతో కురురంధ్రాన్ని మూసి ఎడమ నుంచి కార్బన్ డైఆక్సైడ్ డిలీట్ చేయండి. అందులో ఆక్సిజన్ కూడా ఉంటుంది, పూర్తిగా డిలీట్ చేయండి. ఇది ఒక ఆవర్తనం. 1:2 రేషియో చేయండి ప్లీజ్. నిటారు కూర్చోండి, ముఖంలో చిరునవ్వు. ఒక 3 నిమిషాలు మీరు బ్రెత్లో ఇన్వాల్వ్ చేయండి, తర్వాత మీరే అనుభవిస్తారు. ఫేస్ స్మైలింగ్. నేను నిండుగా నిండుమన్నానికి అని మీరు మెడ నరాలు బిగింపు చేసి, ముఖ కండరాలు బిగింపు చేసి చేయకండి, ఫలితం తక్కువగా ఉంటుంది. వదులుగా ఉండాలి, ప్రశాంతమైన మనసు, శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 2 minutes. Last 1.5 minutes. మీరు రౌండ్స్ చేయకండి. ఎంత తక్కువగా రౌండ్స్ చేస్తే మీరు అంత బాగా అనులోమం చేస్తున్నట్టు లెక్క. మనం రోజుకి ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్స్ ఆక్సిజన్ మన బాడీకి ఉపయోగపడుతుంది అనేది బ్యూటిఫుల్ బ్రెత్ రహస్యం త్వరలో స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ లో మీరు వీక్షించండి. ప్రాణాయామ చేసే వ్యక్తి చేయని వ్యక్తికి తేడా ఏంటి? లాస్ట్ 1 minute. ఆలోచన వచ్చింది, మనసు పక్కకు వెళ్ళింది అంటే నీ బ్రెత్లో అదుపు తప్పుతుంది. ఇంట్లో పడుకున్న వారికి మనకు తేడా లేదు. నేను యోగాకు వెళ్ళాను, నాకు ఏమీ ఫలితం రాలేదని యోగాను అలా బదనం చేస్తుంటారు అస్తవ్యస్తంగా యోగాను చేసి. అలా కాకుండా మనసును శరీరం పైన ఉంచండి. యోగా అంటే శరీరం మనసు కలయిక. యోగా అంటే ఆ రెండింటిని కలవకుండా ఉండడం. ఇది చివరి రౌండ్ గా భావించండి. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలి చేతిని దించండి. చేతిని దించేసి కళ్ళ మూసుకొని గమనించండి. రీఫ్రెష్ బ్రెయిన్ ఉందా, కామ్ డౌన్ మైండ్ ఉందా, ఏదైనా వింత ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవిస్తున్నావా, నీకు నువ్వు పరీక్షించుకో. అన్లిమిటెడ్ బెనిఫిట్స్. దీనికి ముందు నువ్వు బీపీ చెకప్ చేయించుకో, పల్స్ రేట్ చెకప్ చేయించుకో, షుగర్ చెకప్ చేయించుకో, 5 minutes అనులోమం చేయి, మళ్ళీ అన్ని టెస్టులు చేయించుకో. లాట్ ఆఫ్ డిఫరెన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనులోమ విలోమ. ఇట్ హ్యాస్ నో లిమిటేషన్. ప్రశాంతమైన మనసుతో నెమ్మదిగా చేయడమే లిమిటేషన్. సో ఇది ఒక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాలు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎంతసేపైనా చేయొచ్చు, మీ కంఫర్ట్.
నెమ్మదిగా కాళ్ళు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. హాఫ్ మినిట్స్. ఇప్పుడు 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఏదైనా ఆసనంలో కూర్చోండి. సుఖాసన్ ఆర్ వజ్రాసన్ ఆర్ పద్మాసన్. వెన్నెముక మెడకాల నిటారుగా ఉంచండి. సో ఇలా ఫింగర్స్ లాక్ చేసి ఇలా కాళ్ళపైన ఆనించండి. లేదా ఎడమ అరచేయి కింద కుడి అరచేయి పైన 2 బటనవేలు స్లైట్ గా టచ్ చేయండి. మెడిటేషన్ నేను తక్కువ టైం చేస్తుంటే ఇట్లా కూర్చోండి. నేను ఎక్కువ సమయం చేస్తుంటే ఇట్లా కూర్చోండి. ఓకే. ధ్యానము అంటే మంచి విషయం పైన మనసును కేంద్రీకరించడం. ఇక బ్రెత్ కంటే ఇంకా మంచి విషయం ఏముంటుంది? ఆ భగవంతుడు 1 నిమిషము ఆక్సిజన్ కట్టరా బాబు అంటే మనం నీటిలో నుంచి బయటకు వచ్చిన చేపల్లాగా గిలగిలా కొట్టుకొని మరణిస్తాం. కాబట్టి అంత విలువైనటువంటి బ్రెత్ పైన మన మైండ్ ఫోకస్ చేద్దాం. గాఢంగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస వదలండి. ప్రతి అలా ఆర్టిఫిషియల్ బ్రెత్ కావాలనే తీసుకొని కావాలనే వదలండి. ఒక 2 నిమిషాలు మనసును పక్కకు ప్రేమించకండి. కంటిన్యూ. శ్వాస తీసుకునేటప్పుడు మీ శరీరం అంతా శక్తివంతమవుతుంది. శ్వాస వదిలేటప్పుడు ఆ శక్తి ప్రకంపనల రూపంలో శరీరంలో వెదజల్ల పడుతుంటుంది. శరీరము గాఢమైన విశ్రాంతి పొందుతూ ఉంటాం. ఆస్వాదిస్తూ కొనసాగించండి. ప్రతి observe energized body. Breathe out. Observe vibrations in your body. Relaxed body. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. కొంచెం సేపు శ్వాస లేకుండా ఉండండి. అది కంఫర్టబుల్ గా ఉండండి. మళ్ళీ బ్రీత్ అవుట్. నో బ్రేత్, నో థాట్స్, నో మైండ్. అద్భుతం, అమోఘం, ఆనందదాయకం. కంటిన్యూ 3 minutes. శ్వాస ఆగిపోతే ఆలోచన ఆగిపోయింది.
ఆలోచన ఆగిపోతే మైండ్ ఆగిపోయింది, మైండ్ ఆగిపోతే ఊపిరితిత్తులు ఆగిపోయాయి, గుండె ఆగిపోయింది, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, బ్రెయిన్. 24 గంటలు కష్టపడి పనిచేసే ముఖ్యమైన భాగాలు అన్ని ఆగిపోయాయా అనే అనుభూతి. అంటే అవి గాఢమైన విశ్రాంతి పొందుతున్నాయి. మన సెల్ ఫోన్ 24 గంటలు పని చేయాలంటే 1 గంట సేపు ఛార్జ్ చేయాలి. మరి ఈ భాగాలకు నీవు ఎక్కడి నుంచి ఛార్జ్ చేస్తున్నావు? నో ఛార్జ్, ఓన్లీ మెడిటేషన్ ఈజ్ ద ఛార్జింగ్. ధ్యానంలో మాత్రమే అవి ఛార్జ్ అవుతుంటాయి. ఆస్వాదించండి. ఆలోచించుకుంటూ కూర్చోకు. ఎరుకతో నిద్రే ధ్యానం. నా మనసు ఒకటే ఆలోచన పైన కేంద్రీకరించబడి నేను ధ్యాన సాధన చేస్తున్నాను. నా శరీరంలోని అన్ని భాగాలకి నేను ఛార్జ్ ఇస్తున్నాను. మనసులో ఉన్నటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, టోటల్ రిలీఫ్. ఈ COVID-19 నేపథ్యంలో ఆహారపు అలవాట్లు మారాయి, జీవన శైలి మారింది, ఫిజికల్ యాక్టివిటీలో మార్పులు వచ్చాయి. నేను బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తున్నాను, యోగాసనాలు చేస్తున్నాను, ప్రాణాయామ చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మన శరీరంలో ఉన్నటువంటి రక్షక బల వ్యవస్థ, ఇమ్యూనిటీ పవర్ కి మంచి వెపన్స్. కాబట్టి ఇక ఈ ప్రపంచంలో నన్ను ఏ వైరస్ కూడా ఏమీ చేయదు. సో మనసు ద్వారా ఒక 9 ఆవర్తనాలు మై ఇమ్యూనిటీ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని ఒక నమ్మకంతో, ఒక ఫెయిత్ తోటి, ఒక ఆత్మవిశ్వాసంతో అలా రిపీట్ చేయండి. మై ఇమ్యూనిటీ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. Total silence. Ocean of silence. 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 Gently start the practice. మీ మనసును శరీరం పైకి, పరిసర ప్రాంతాల వైపుకి తీసుకురండి. చేతులు రిలీజ్ చేయండి, గట్టిగా మర్దన చేయండి. స్పీడ్ వేడి వేడి చేతులతో ముఖ కండరాలకు మర్దన చేస్తూ, మెడ కండరాలకు మర్దన చేస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ, ఒక మంచి సంకల్పంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తాం. సో ఫ్రెండ్స్, మ్యాన్ ఈజ్ ఈక్వల్ మైండ్ ప్లస్ గాడ్. మనిషి ఈజ్ ఈక్వల్ మనసున్న దేవుడు.
సో మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ప్లస్ గాడ్. ఈ మైండ్ ను ఇటువైపు తీసుకురండి. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అంటే మనిషిలో నుంచి మనసును తీసేయడమే దైవత్వం. అలా కొన్ని గంటల తరబడి, కొన్ని రోజుల తరబడి తీసేస్తే నువ్వు ఒక దేవుడు అవుతావు. సో మనకు ఆ దైవత్వం అవసరం లేదు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నీ మనిషి నుంచి మనసును తీసే ఈ COVID-19 లాంటి ఆ మహమ్మారి నుంచి ఎదుర్కోవడానికి మనకు అమోఘమైనటువంటి రోగనిరోధక శక్తి పెరుగుతుంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఒక 5 minutes 2 minutes క్వశ్చన్స్. థ్యాంక్స్ శ్రీనివాస్ జీ. ఎవరికైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, యోగా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చండి. ఈ యోగా అయిన తర్వాత వేరే నార్మల్ కూడా యోగా నేర్పిస్తారా? మేడం చూద్దాం. నాకు స్కూల్ స్టార్ట్ అయితే టైం ఉండకపోవచ్చు. సేవ భారతి తెలంగాణ వారు ఏదైనా వారు ప్లాన్ చేస్తే నా సర్వీసెస్ అందిస్తాను, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. సార్ మీ యూట్యూబ్ సార్ 6 గంటల నుంచి 7 గంటలు పెట్టండి సార్. 6 to 7. 6 to 7 అందరికి కుదరదండి, అది ఎర్లీ అవుతుంది. అందుకనే 7 కి స్టార్ట్ చేసామండి. 7 లేట్ అవుతుంది కదండి. ఏ టైం కూడా అందరికి అనుకూలంగా ఉన్నదండి. మనం ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఒకరు 7 to 8 అంటారు, ఒకరు 6 to 7 అంటారు. ఏ టైం అందరికి అనుకూలం కాదు. అది నా ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకొక విషయం, సో దీన్ని జలనేతి పాట్ అంటాము. ఇది మనకి ఆన్లైన్ లో తెప్పించుకోండి ఫ్లిప్కార్ట్ లో. సో జలనేతి ఒక 50 rupees లో వస్తుంది మనకు. తర్వాత ఇది సూత్రనేతి, రబ్బర్ క్యాపిటల్. జలనేతి సూత్రనేతి అండి. ఇవి 2 మీరు ఆన్లైన్ లో తెప్పించుకోండి. ఇది ఫ్రమ్ నోస్ టు థ్రోట్, ముక్కు నుంచి గొంతు రంధ్రాల వరకు కంప్లీట్ క్లీన్సింగ్ టెక్నిక్. సో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ముక్కులో స్టార్ట్ అవుతుంది. COVID-19 ఈ ముక్కు ద్వారా ప్రయాణం చేసి ఇక్కడ పారానాసల్ సైనస్ లో ఒక 4 రోజులు అక్కడే ఉంటుంది. సో మనకి 4 రోజుల బిఫోర్ ఈ జలనేతి సూత్రనేతి చేస్తే నువ్వు హాస్పిటల్ ఇవ్వాల్సిన పని లేదు, టెస్ట్ లో అవసరం ఉండదు. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ క్లీన్సింగ్ టెక్నిక్ ఫ్రమ్. ఇది తెప్పించుకోండి. మనం మండే ఆర్ ట్యూస్డే మనకి ఇది డైరెక్ట్ గా నేను లైవ్ లో చేపిస్తాను, లేదంటే ఇంకా కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం. మొత్తం తెప్పించుకోండి. అది ఏంటిదండి? జలనేతి, జలనేతి సూత్రనేతి. జలనీతి సూత్రనీతి అండి, అమెజాన్ లో ఉంటుందంట. అది మీరు ఆర్డర్ చేసి తెప్పించుకుంటే ఒకరోజు లైవ్ క్లాస్ లో చేద్దాము అని అంటున్నారు యోగా మాస్టర్. వండర్ఫుల్. దీన్ని మించిన టెక్నిక్ లేదండి. మనకి చాలా బాగుంటుంది, అందరూ చేయొచ్చు. చేయొచ్చు, తింటారు. ఏమి భయపడాల్సిన పని లేదు. స్వామి వివేకానంద యోగాలో మీకు అన్ని క్రియలు ఉన్నాయి. నా పొట్టను గుడ్డతోటి లోపల శుద్ధి చేసుకుంటా, తుడుచుకుంటా పొట్టని. సో అలాంటి క్రియలు కూడా ఉన్నాయి స్వామి వివేకానంద యోగాలో. మీరు చూడండి, ఇది మనం లైవ్ లో చేస్తాం 5-6 days లో. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదంటే క్లోజ్ చేద్దాం. శ్రీనివాస్, అది ఎట్లా తెప్పించుకోవాలి? మీకు చెప్పాలా? లేదు, మీరే తెప్పించుకోండి ఆన్లైన్ లో. ఏం తెప్పించుకోవాలి? జలనేతి సూత్రనేతి. ఓకే అండి, రేపు సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ సోమవారం కలుద్దామండి. అందరికి శుభోదయం. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం అండి. చిన్న యూట్యూబ్ లో ఏదన్నా ఓపెన్ అవుతుందా అంటే ఇది? స్వామి వివేకానంద యోగా. స్వామి ఓకే అండి, ధన్యవాదాలు. స్వామి వివేకానంద యోగాలో అన్ని క్రియలు ఉన్నాయి. ఈవెన్ నేను గుడ్డను మింగి పొట్టను శుద్ధి చేసిన అడ్వాన్స్ తో సహా సింపుల్ కూడా ఉన్నాయి. సో మీరు అడ్వాన్స్ చేయకండి, సింపుల్ మాత్రం అన్ని చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది మాత్రం తెప్పించుకోండి. ఎట్లా ఓపెన్ అవుతుంది? మాకు ఎట్లా వస్తుంది సార్? లింక్ ప్రొవైడ్ చేయండి సార్, యూట్యూబ్ లింక్. మరియు ఇది ఆన్లైన్ తెప్పించుకొని కూడా లింక్ ఇవ్వండి సార్. సార్ లింక్ ఇస్తే మేము పెట్టుకుంటాం, కానీ మాకు ఎట్లా వస్తుంది? స్వామి వివేకానంద యోగా అని పెట్టండి యూట్యూబ్ లో, సెర్చ్ లో. నేను కనబడతాను. లింక్ మండే రోజు దీంట్లో ఇస్తామండి, ఇక్కడ ఇస్తాము. యూట్యూబ్ అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్. ఆన్లైన్ లో తెప్పించుకోనికి లింక్ ఇవ్వండి సార్. ఇది
ఓకే, ఆన్లైన్ లింక్ ఇస్తాను మీకు. సార్ థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ ఆన్లైన్ లింక్ మీకు పంపుతాను, మీరు స్టేట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకేనండి. శ్రీనివాస్ సెలవు. సెలవండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి.